హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాను ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో గత 4, 5 రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క అల్పపీడనం అనేది నిన్న ఆదివారం తెల్లవారుజాము నాటికి వాయుగుండంగా బలపడడం జరిగింది. ఈ క్రమంలోనే వాయువ్యంగా పయనించి ఒడిశాలోని బాలాసోర్‌కు తూర్పు ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతం అయినట్లు వాతావరణ శాఖ అధికారుల నుండి రిపోర్ట్ అయితే వచ్చింది. అయితే ఈ యొక్క వాయుగుండం అనేది మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడి తీరం దాటబోతున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి? ఏ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చు? దీంతో పాటుగా రాగల రోజుల్లో బంగాళాఖాతంలో మరలా ఏవైనా అల్పపీడనాలు ఏర్పడేందుకు ఆస్కారం ఉందా అంటే, ఒకవేళ అల్పపీడనాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నట్లయితే వాటి ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా ఏ జిల్లాలపై ఎక్కువగా ఉండొచ్చు? ఓకేనా? ఇలా మీకు పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ప్రెజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియజేసేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోని రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి గైస్. రెగ్యులర్‌గా మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉన్నాను. వెళ్లి చూడండి. తప్పకుండా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. ఓకేనా? లేట్ చేయకుండా వివరాల్లో గనుక వచ్చేసినట్లయితే రీసెంట్‌గా మనకు పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాను ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్ అయినటువంటి విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, గోదావరి డిస్ట్రిక్ట్స్ వీటన్నిటికీ కూడా 4, 5 రోజుల నుంచి వర్షాలయ్యేటువంటివి కురుస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలయ్యేటువంటివి పడుతూ ఉన్నాయి. మరొక వైపు దీని ఎఫెక్ట్‌తోనే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయ్యేటువంటివి కురుస్తూ ఉన్నాయి. అన్ని డిస్ట్రిక్ట్స్‌లో అని చెప్పడం లేదు, అన్ని ప్రాంతాల్లో అని చెప్పడం లేదు, కొన్ని ప్రాంతాల్లో. తెలంగాణలో కూడా మోస్ట్లీ మనకు అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కొంచెం ఎక్కువగానే కురుస్తూ ఉన్నాయన్నమాట. ఈ అల్పపీడనం ప్రభావం అనేది మనకి ఎక్కువగా తెలంగాణ స్టేట్‌లో కొన్ని జిల్లాలకైతే ఉంటుందన్నమాట. ఓకేనా? దీంతో తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ రానున్నటువంటి 4, 5 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలకు ఆస్కారం ఉంటుందని కూడా చెప్పారు. అది ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయో కూడా నేను మీకు చెప్తాను వీడియోలో. ఓకేనా? ఈ నెల 5వ తేదీన ఉత్తర ఒడిశా ఆనుకొని అల్పపీడనం ఒకటి బలపడి వాయుగుండంగా మారింది. మరలా 20 రోజుల తర్వాత అదే ప్రాంతంలో ఇంకొక అల్పపీడనం బలపడి వాయుగుండంగా అయితే ప్రస్తుతం మారి ఉందన్నమాట. అయితే ఇది వాయువ్యంగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య నుంచి ఛత్తీస్‌గఢ్ దిశగా పయనించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లో భారీ నుండి అతి భారీ 1, 2 చోట్ల కుంభవృష్టి వర్షాలు కూడా కురుస్తాయని అంచనా అయితే వేస్తూ ఉన్నారు భారత వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, పోలవరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల్లో 1, 2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. విశాఖకు తుఫాన్ హెచ్చరిక ఉన్నట్లు కూడా ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కేంద్రం తెలియజేసిందనమాట. కాబట్టి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అల్పపీడనం అనేది తీవ్ర వాయుగుండంగా బలపడింది కాబట్టి బలపడి మనకు ఇది తీరం దాటే సమయంలో కుంభవృష్టి వర్షాలు కూడా కురవచ్చు. కొన్ని ప్రాంతాల్లోనే. దీంతో విశాఖకు తుఫాన్ హెచ్చరిక అయితే చెప్పుందనమాట. మెయిన్‌గా మనకు
ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం అని చెప్తున్నారు. బట్ వాటికి ఆనుకొని ఉన్నటువంటి మన ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రైన్ ఎఫెక్ట్ తగులుతుంది కాబట్టి అందుకోసం విశాఖ డిస్టిక్కు కొంచెం తుఫాన్ హెచ్చరిక జారీ చేసిందనమాట. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. ఉత్తరాంధ్ర తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో ఈ నెల 29 వరకు మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, ఓడరేవుల్లో 1వ నంబర్ భద్రతా సూచిక ఎగురవేశారన్నమాట. కళింగపట్నం, భూమినిపట్నం, ఓడరేవుల అధికారులకు సమాచారాన్ని కూడా అందజేశారు. కాగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆదివారం అనగా నిన్నటి రోజున ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అత్యధికంగా నమోదు అయ్యాయని, కావలి, జంగమేశ్వరపురంలో 39.5 డిగ్రీల వరకు గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అంచనా వేశారు నిన్నటి రోజున. ఓకేనా. సో అయితే ఈ అల్పపీడనం అనేది తీవ్ర వాయుగుండంగా బలపడిపోయింది ప్రస్తుతానికి. ఇది తీరం దాటే సమయంలో ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్, అలాగే తెలంగాణలో వచ్చేసి ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ఇచ్చున్నారు. ఒక 4 రోజుల పాటు వర్షాలు అయ్యేటువంటివి ఎక్కువగా కురుస్తాయని, 100 నుంచి 120 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం ఉంటుందని, మిగిలినటువంటి జిల్లాల్లో మోస్తారు వానలు పడే ఛాన్స్ అయితే ఉంటుందని తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ నుండి రిపోర్ట్ అయితే వచ్చేసిందనమాట. ఓకేనా. సో ప్రస్తుతానికైతే రిపోర్ట్స్ అనేటువంటివి ఇలా ఉన్నాయి. మీకు ఇంకొంచెం క్లియర్గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చెప్తాను గైస్. ఓకేనా. సో ఇది వచ్చేసి ప్రస్తుతం ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. నేను రాగల 24 గంటల పాటు వెదర్ ఎలా ఉంటుంది ఇమేజెస్లో క్లియర్గా చెప్పేస్తాను. ఓకేనా. సో ప్రజెంట్ వచ్చేసి ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడి ఈ ప్రాంతంలో కేంద్రీకృతం అయ్యిందనమాట. సో అయితే మనకి ఈరోజు అర్ధరాత్రి లోపల అది తీరం అయితే దాటేస్తుంది. తీరం దాటుతున్నటువంటి నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షాలు కూడా అనుకూలంగా ఉంటుంది వాతావరణం. సో ప్రజెంట్ విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, పార్వతీపురం మన్యం, ఓకేనా, రాజమహేంద్రవరం కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు అయ్యేటువంటివి కురుస్తూ ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో కూడా. ఓకేనా. మిగిలినటువంటి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం ఉదయం నుండి మేఘావృతమైనటువంటి వాతావరణమే నమోదవుతూ ఉంది. సో వాతావరణంలో ఎప్పటికప్పుడు మార్పులు అయ్యేటువంటి సంభవించవచ్చండి. సో అప్పటికప్పుడే చేంజెస్ వచ్చి కూడా వర్షాలు కురవచ్చు. సో పొద్దున్నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఈ తిరుపతి, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, రాజంపేట ఈ డిస్ట్రిక్ట్స్లలో మేఘావృతమైనటువంటి వాతావరణమే నమోదవుతుంది. బట్ నిన్న ఆదివారం మాత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఉష్ణోగ్రతలు అక్కడక్కడ కొన్ని చోట్ల 40 డిగ్రీల వరకు కూడా గరిష్టంగా నమోదు అయ్యినట్లు వాతావరణ శాఖ రిపోర్ట్ తెలియజేస్తూ ఉంది. మరొక వైపు తెలంగాణలో కూడా నేను చెప్పాను ఇంతకుముందు. ఓకేనా. ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెము, ఈ ఒడిస్సా, ఛత్తీస్గఢ్ తీరాలకు ఆనుకొని ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా భారీ వర్షాలు అయితే కురుస్తాయి. అది ఫైనల్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా రెయిన్స్ పడొచ్చని, మిగిలినటువంటి జిల్లాల్లో మోస్తరు వర్షాలు. ఇది వచ్చేసి నెక్స్ట్ ఒక 3 గంటల తర్వాత 6-7 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో విశాఖపట్నంలో ఎక్కువ రైన్స్ ఉన్నాయి. ఏపీలో వచ్చేసి ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. విశాఖకు తీవ్ర తుఫాన్ హెచ్చరిక అయితే జారీ చేస్తుంది. ఓకేనా. రెడ్ అలర్ట్ కూడా జారీ చేయొచ్చు, చూద్దాం. తెలంగాణలో మాత్రం కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ఆల్రెడీ జారీ చేసేస్తున్నారు. సో కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. సో ఇటు సైడు ఈ హైదరాబాదు, మహబూబ్ నగరు, ఈ సిరిసిల్ల, వరంగల్ ఈ పరిసర ప్రాంతాలకు మాత్రం సో కొంచెం మోస్తరు వర్షాలు పడతాయన్నమాట. నేను ఏవైతే డిస్ట్రిక్ట్స్ చెప్పాను ఇంతకుముందు వాటన్నిటికీ కూడా కొంచెం హెవీ రెయిన్స్ ఉండొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు. ఇది ఈరోజు అర్ధరాత్రి 1:30-2 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఆ టైంలో ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్కు భారీ వర్ష సూచన అయితే ఉందన్నమాట. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు. తెలంగాణలో మాత్రము ఈ యొక్క ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్ కావచ్చు, కొత్తగూడెం,
ఖమ్మము, సో ఈ ఏరియాలన్నిటికీ కూడా భారీ వర్షాలు ఉన్నాయి. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్‌లలో అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవ్వచ్చు. సో ఇది వచ్చేసి రేపు అనగా 28వ తారీఖున తెల్లవారుజామున వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో ఏపీలో మాత్రం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకి మాత్రమే హెవీ రెయిన్ ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట. విశాఖపట్నానికి ముఖ్యంగా వర్షాలు అనేటువంటివి అత్యధికంగా పడవచ్చు. విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు, మిగిలినటువంటి ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురుగా రైన్స్ పడేందుకు ఆస్కారం అయితే ఉంటుంది. తెలంగాణలో మాత్రం ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. నెక్స్ట్ ఇది చూడొచ్చు, రేపు మధ్యాహ్నం 12:30 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఆ టైంలో ఏపీలో ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్ వరకు రెయిన్స్ అనేటువంటివి పడేందుకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం. మోస్ట్లీ ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్కే. దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో మాత్రం మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండొచ్చు. మరొక వైపు తెలంగాణలో కూడా అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడేందుకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం అనేది. ఓకేనా? ఇది రేపు రాత్రి 9:30 10 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఆ టైంలో రేపు తెల్లవారుజామున మధ్యాహ్నంతో సాయంత్రంతో పోల్చుకుంటే నైట్కి కొంచెం భారీ వర్షాలు ఉండొచ్చు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో కూడా. ఓకేనా? సో ఏదేమైనా నేను మీకు రెగ్యులర్గా రిపోర్ట్స్ అనేటువంటివి అందజేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.